ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. మే 25వ తేదీ 2026 సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని పరిశుద్ధాత్మ వాక్య వాగ్దానం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, సృష్టికర్త అయిన యెహోవా దేవుడు ఆదామును మట్టి నుంచి సృజించి దేహమును రూపొందించెను. ఆ తరువాత నుండి తల్లి గర్భం ముందే మనలను రూపొందింప చేస్తూ గర్భవాసిగా ఉన్నది మొదలుకుని మనల్ని ఎరిగినవాడిగా నిరంతరము కాయుచున్నాడు. అందుకే మన దేహములను ఆయనే అనుగ్రహించుచున్నాడని పౌలు గారు చెప్పుచున్నాడు. మనకున్న దేహములు ఆయనకే చెందును. ఆ దేహములు పరిశుద్ధాత్మతో నింపబడాలనేదే ఆయన యొక్క సంకల్పమైనది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణమై వెళ్ళిపోతూ మీకు వేరే ఒక ఆదరణకర్తను పంపుతానని వాగ్దానం ఇచ్చినారు. ఇచ్చిన రీతిగానే తన ఆత్మను పంపించి నాలుకలుగా విభాగింపబడినట్లు మన దేహములను ఆలయముగా చేయుటకు తన ఆత్మను కుమ్మరించినాడు. అట్టి కుమ్మరింపుతో మనము నింపబడితే నిశ్చయముగా మనము ఆయన సొత్తే. ఏదైనా సొత్తు మనకుంటే మనము ఎల్లప్పుడూ కాపాడుకుందాం కదా, రక్షించుకుంటాం కదా. అలాగే మనము ఆయన సొత్తు అయితే మనల్ని కాపాడేది ఆయనే కదా, సంరక్షించేది ఆయనే కదా. గనుక ఆయన సంరక్షణలో మనం ఉండాలంటే పరిశుద్ధాత్మ స్థితి కలిగి ఉండాలి. అట్టి స్థితి పొందగల శక్తిని పొందిన వారు కాపాడుకునే భాగ్యములతో దేవాది దేవుడు మనలను మన జీవితంలోనూ కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. ప్రార్థన. సృష్టికర్త అయిన త్రియేక దేవ, మమ్ములను నీ వాక్కుచే బలపరిచి నడిపించుచు మా దేహములను నీ ఆలయముగా చేసుకుని పరిశుద్ధాత్మ శక్తితో కాపాడుచున్నందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేయుచున్నాము. మాపై నీ ఆత్మను కుమ్మరించడానికి నీవు ఇచ్చిన ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినముల కోసం వందనములు చెల్లిస్తున్నాము. మాలో ఎందరో ఈ కడవరి దినములలో పెంతుకొస్తు దినము నాడు నీ యొక్క ఆత్మను పొంది ఉన్నాము. ఇంకా ఎవరైతే పొందలేకపోయారో పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా వారిని తాకి నీ యొక్క సొత్తుగా చేసుకోమని బ్రతిమలాడుచున్నాము. నేటి సోమవారం నుంచి ఈ వారం అంతయు మాకు నీవిచ్చిన పనులకు వెళుతుండగా మాకు తోడుగా ఉండి నడిపించి అన్నిటా సంపూర్ణ విజయం ఇమ్మని కోరుచున్నాము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనము కలిగించి దీవెనలు కుమరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములను, తలాంతులను, భాగ్యములు, స్వస్థతలు, గర్భఫలములు పెంచమని వేడుకుంటూ ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఆయన ఆలయముగా మనలను చేసుకుని పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా సొత్తుగా అంగీకరించి జీవితకాలం అంతయు తన రెక్కల చాటున మరుగుపరిచి పొందిన కుమ్మరింపును నిలుపుకునే ధన్యతలతో, వరములతో, భాగ్యములతో, ఫలములతో కాపాడును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా.